హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను చేయబోయే రెసిపీ ఎంతో హెల్తీ ఫుడ్ అయిన సజ్జల వడలు. తయారీ విధానం చూసేయండి. సజ్జల వడలకు కావలసిన పదార్థాలు: ఎండు కొబ్బరి, ఏలకులు, సజ్జలు పిండి. ముందుగా కొబ్బరి ముక్కలను, ఏలక్కాయలను పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లంని నలుపుకొట్టి ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి బెల్లంను కరిగించేంత వరకు హీట్ చేయాలి. ఈ బెల్లం పావు పట్టిన అవసరం లేదండి. ఈ సజ్జల వడకి కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. బెల్లం కరిగాక ఒక గ్లాస్ తీసుకొని అందులోకి టీ చల్లుడు పెట్టి వడిపోత పట్టండి. బెల్లంలో డస్ట్ ఏదైనా ఉంటే అది పోతుంది కదా, అందుకు. ఇలా పట్టుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న సజ్జల పిండి అందులో కొబ్బరి, యాలకుల పౌడర్ని మిక్స్ చేయండి. సజ్జల వడలు 1 మంత్ దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కొబ్బరి పౌడర్ని ఇలా కలుపుతూ ఉంటే చాలండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ముందుగా జల్లెడ పట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి, అదైతే వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండండి. వాటర్ హీట్గా ఉంది కదండి, అందుకే నేను స్పూన్తో కలుపుతూ ఉన్నాను. ఈ విధంగా మీరు కూడా కలుపుకోండి. ఇందులో నేను నెయ్యి యాడ్ చేయడం లేదండి. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండగా పిండి అయితే ముద్దలు ముద్దలుగా వస్తుంది కదండి. ఇప్పుడు కొంచెం చిటికెడు సోడా వేసుకోండి. పిండిగా ఉంటే కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. మనం చపాతీని ఎలా అయితే కలుపుకుంటామో అదే వేలో ఇలా కలుపుకోవాలండి. ఈ సజ్జల పిండిని ముద్దగా చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మెత్తగా వచ్చే వరకు పక్కన అలాగే ఉంచేయండి. పిండిని అంతా కూడా సాఫ్ట్ అయ్యాక నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసి పక్కన పెట్టేసుకోండి. రౌండ్గా ఎలాగైతే చేసుకున్నామో పిండినంతా కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి రౌండ్గా ఎలా చేశాను. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి, అంటుకోకుండా. మనం వడలు అయితే ఎలా తట్టుకుంటామో అలాగే తట్టుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం హోల్ పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా కూడా బాగా కాగాలండి, అప్పుడే మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. మనం తట్టుకున్న వడలను ఇందులో వేసేద్దామండి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా. చేసి పెట్టుకున్న వడలన్నీ ఇలాగే ఒకటి తర్వాత ఒకటి వేసేసుకోండి. చూసారు కదా, 1 సైడ్ అయితే బాగా ఫ్రై అయిందండి. ఇలా రెడ్ కలర్ వచ్చాక 2 వైపులు కాల్ చేసుకోండి. సజ్జల వడలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.